మార్నింగ్ గాయస్, మీ ఎస్ఎం భాషని. జై హింద్. ఈరోజు వాకింగ్ అయితే అయిపోయిందండి. మిగిలిన వాకింగ్ మా ఖమ్మం పరిసర ప్రాంతంలో ఏషియా ఖండంలో ఉండే అతిపెద్ద చెరువు 3వ స్థానం ఆక్రమించుకుని ఉందండి. నేను ఈరోజు అలుగు అండి అక్కడికి వెళ్తున్నాను వాకింగ్. సో వెళ్ళే దారిలో వచ్చేసి నాగులారం నుంచి ఖమ్మంకు వచ్చే వాళ్ళకు ఈ జంక్షన్ అండి. ఖమ్మం నుంచి అలుగుకి వెళ్ళడానికి ఈ జంక్షనేనండి. ఇక్కడ నుంచి ఒక చిన్న మెటల్ రోడ్ ఉందండి. దీని ద్వారా వెళ్తే మనము చక్కగా అలుగు చేరుతామండి. అలుగులో చూడాల్సిన దృశ్యాలు, ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ వెరీ నైస్. ఎవ్రీ సండే మీరు మీ కుటుంబ సభ్యులు పిల్లలతోటి వెళ్ళి బాగా సెలబ్రేట్ చేసే ప్లేస్ అండి. బాయ్ గాయస్, అక్కడ కలుద్దామండి. చాలామంది అలుగు చూడడానికి వెళ్తున్నారండి. ఈ అలుగు 2 కొండల మధ్యలో ఉందండి. చాలా చక్కగా మంచి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అలాగే చక్కగా ఫిషింగ్ చేయడానికి కూడా వచ్చారండి. హాయ్ చెప్పండి గాయస్. రైల్వే ట్రాక్ దగ్గర నిలబడ్డామండి. మేము కూడా అలుగు దగ్గరికి వెళ్తున్నాము. హలో హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ అలుగు చూడడానికి వచ్చారా? అవును. రండి రండి, అలాగే వెళ్దాము. అలుగు దగ్గరికి అయితే చేరామండి. ఎంత చక్కగా వాటర్ ఫుల్ అయి ఉంది చూడండి. వావ్, వాట్ ఏ లొకేషన్ అండి, వాట్ ఏ బ్యూటిఫుల్. కొత్తవి ఇలాగే చూస్తుండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖమ్మం చెరువు ఏషియా ఖండంలోనే 3వ స్థానం ఆక్రమించి ఉందండి. చాలా పెద్ద చెరువు అండి. చెట్టు అండి, అతి పురాతనమైన చెట్టు అండి. మంచి ఆక్సిజన్ ఇస్తుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి దృశ్యం అండి, రైల్వే ట్రాక్ కూడా మీకు కనిపిస్తుందండి. గాయస్, ఇక్కడ చాలామంది ఫ్యామిలీ తోటి వచ్చారండి. ఇప్పుడే రేగి పండ్లు, నల్ల రేగి పండ్లు, ఎర్ర రేగి పండ్లు అండి, నల్లవి కాదు, ఎర్ర రేగి పండ్లు కట్ చేసుకొని వచ్చారు. తినడానికి చాలా పుల్లగా హెల్తీగా ఉంటుందండి. కొండ ప్రాంతంలో దొరికే ప్రతి వస్తువు హెల్తేనండి. హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంతకు ముందు చూపించిన తూములో నుంచి వచ్చే నీళ్ళండి ఇవి. ఇలాగే జలప్రవాహం అయిపోయి కిందికి ఇలాగే కాలువలోకి వెళ్ళిపోతుంది.
మీరు రావచ్చు, చూడొచ్చండి. గైస్, కొత్త కొత్త బ్లాగ్స్ ఇలాగే చూస్తుండండి, లైక్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ భాష. ఇదే ఊరా మీది? చేపలు పడతాయండి ఇక్కడ? ఆహాహా, చాలా పెద్ద పెద్దవి పడతాయండి. ఓకే ఓకే. ఏ ఊరండి మంది? హాయ్ గైస్. గైస్, అందరం అలుగు పైన కూర్చున్నామండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే టీ బిస్కెట్ అనేది క్యారీ చేస్తాను. ఇక్కడికి అందరూ వచ్చారండి విజిటర్స్. వాళ్ళతో కూర్చొని చక్కగా టీ బిస్కెట్ తిందామన్నట్టు ఒక చిన్న ఆశ అండి. టీ అయితే వేసుకున్నాము. మా మేడం గారు, మా హోమ్ మినిస్టర్ ఉదయాన్నే చేసి ఇచ్చారండి ఫ్లాస్క్ నిండా టీ బిస్కెట్ ప్యాకెట్. ఇట్స్ బ్యూటిఫుల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఎస్ఎంబి బ్లాగ్స్. రోజు వీడియోస్ వస్తా ఉంటాయి, డే ఆఫ్టర్ డే. సపోర్ట్ చేయండి గైస్. టీ బిస్కెట్ అయితే అయిపోయిందండి. నా వీడియోస్ ఇలాగే చూస్తుండండి, నా బ్లాగ్స్కు లైక్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ భాష. జై హింద్.